ఏందేమో గట్లా కూర్చున్నావు బయట? తాళం వేసుకొని కొంగు కట్టుకొని పక్కపోయినవే. మళ్ళా ఫోన్ చేసినావు బిజీ వస్తుంది. ఏమంతో మాట్లాడుతున్నావు అంతగానం? ఇంకోసారి అంటే పని రాలగొడతా. మావతో మాట్లాడుతున్నా నేను ఫోను. ఏందే నా పని రాలగొడతావు? నా పని రాలగొడతావే? మీ అవ్వతోనే మాట్లాడుతున్నావే ఫోను. ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నావే బద్మాసి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మావతోనే ఫోన్ మాట్లాడితే ఏందే నోరు పెద్ద చేసి మాట్లాడుతున్నావు? నోరు పెద్ద చేసి మా అవ్వతో మాట్లాడుతుంటే నమ్ముతా అనుకుంటున్నావే? ఎవడే వాడు? ఎన్ని రోజుల నుంచి తాగుతుంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చిగా లేచిందా ఏంది? కావాలంటే నువ్వు ఫోన్ చూడు. ఇప్పుడు ఎవరు మాట్లాడినావు? నేనేమన్నా ఎర్రం లెక్క కనబడుతున్నానే? ఎవరితోనో ఫోన్ మాట్లాడి వాని ఫోన్ నెంబర్ డిలీట్ చేసి చూడమంటే ఏ నుంచి చూసానే? నీకేం నాశనకాలం పుట్టింది గిట్లా చేస్తాను? వారం 10 రోజులకెళ్ళి ఇంట్లో ఉంటలేవు, తిండి తింటలేవు, మనిషి కాడ ఉంటలేవు. ఇప్పుడేమో కొత్త నామే బదనం పెడతానావా? నేను అడుగుతుంది ఏంది, నువ్వు చెప్తుంది ముందుగల ఫోన్లో ఎవరితో మాట్లాడినావు అది చెప్పు ముందుగల. అయ్యో భగవంతా, ఏంది గిట్లా మాట్లాడుతున్నావు? నేను నిజంగా మామతోని మాట్లాడినా, నేను ఎవరితో మాట్లాడలేదు. ఈ ఫోన్ రాయబడి ఫోన్ తీసుకొని చూడు నువ్వే కావాలంటే. నాకు ఈ ఫోన్ వద్దు మన్నద్దు. దొంగేడు పేడిస్తే కాదు, చెప్పు వాడు ఎవడో. అయ్యో 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 గిట్లా మాట్లాడుతున్నావు ఏంది నువ్వు? నేను ఎవరితో మాట్లాడతలేదయ్యా. ఎవడంటే నేను ఏం చెప్పి కాలపడాలి? చూస్తున్నా నేను ఈ కథలన్నీ చూస్తున్నా. మళ్ళా వారం 10 రోజులకోలే నేనే ఏటో చేస్తున్నా. అన్నీ నువ్వే చేసుకుంటా.